యూజువల్‌గా మనం మోకాల అరిగిపోవడం అనేది జనరల్‌గా ఆడవాళ్ళలో అయితే 50 ఏళ్ల నుంచి, మగవాళ్ళలో అయితే 60 ఏళ్ల నుంచి స్టార్ట్ అవుతది. ఎందుకు అంటే ఆడవాళ్ళకి కొంచెం లీన్ మజిల్ మాస్ ఉండడం వల్ల కొద్దిగా ఎర్లీ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతది. అండ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. గర్భసంచి తీసేసిన ఆడవాళ్ళు గానీ, కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వాడుకుంటే వాళ్ళకి కొంచెం ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడమే 50-60 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్‌లో ఆ ఏజ్ పీరియడ్‌లో స్టేజ్‌ని బట్టి అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటే నొప్పి తీవ్రంగా ఉంది, నడవలేకపోతున్నాం అంటే ఎప్పుడైనా చేయించుకోవచ్చండి. కొంతమందికి కొన్ని కండిషన్స్‌లో ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ గానీ, ఇంకేదన్నా పోస్ట్ ట్రామాటిక్ గానీ, ఏదైనా చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇట్లాంటి వాళ్ళలో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం అంటే 40 ఏళ్ల వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇంప్లాంట్స్ వచ్చాయి. 25-30 ఇయర్స్ సర్వైవ్ అయ్యే ఇంప్లాంట్స్ వచ్చాయి. సో, నడవలేనంత ఇబ్బంది ఉంటే ఈవెన్ 40 ఏళ్ల వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. 40 ఏళ్ల లోపున్న వాళ్ళకి మాత్రం వేరే అదర్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. సో దట్ కొన్ని సంవత్సరాల పాటు మోకాలు మార్పిడి ఆపరేషన్‌ని డిలే చేసుకునే సర్జరీస్ ఉన్నాయి. దే ఈ ఎముకల కీళ్ళ నొప్పులనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్. మనం థైరాయిడ్ సమస్య గానీ, ఇంకేదైనా ఉన్న వాళ్ళకి గూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. లేదు అంటే కొన్ని ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ ఉంటాయి. ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, ఎస్ఎల్ఈ గానీ, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ గానీ, గౌట్ కానీ, ఇలా అనేక రకమైన ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉంటాయి. వీటిని ఇలా లక్షణాలను బట్టి ఐడెంటిఫై చేసుకొని, దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. లైక్ రుమటాయిడ్ ఉంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ చేసుకోవాల్సొస్తుంది. ఎస్ఎల్ఈ ఉంటే లూపస్ ఏఎన్ఏ టెస్ట్ ప్రొఫైల్ మొత్తం చేయించుకోవాల్సొస్తుంది. గౌట్ ఉంటే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో, ఈ రక్త పరీక్షలు అన్నీ చేసి నిర్ధారణ అయ్యాక దానికి సంబంధించిన మందులు వాడితే చాలా వరకు ఈ కీళ్ళ సమస్యల నుంచి బయటపడొచ్చు.